మిషన్ బాగా కుట్టి డబ్బు సంపాదించాలంటే మనం కూడా హెల్తీగా ఉండాలి కదా! అందుకే ఈ రాగి సంగటి అనమాట. రాగి సంగటి రోజులో ఒకసారి తినండి చాలా మంచిది. ఇందులోని ఏమి లేదు లైట్‌గా మనం ఎసరు పెట్టేసుకొని అందులో కొంచెం సాల్టు, ఆయిల్ వేసి అది మరిగిన తర్వాత దించేసి ఇంకా దగ్గరికి అయిన తర్వాత మనం రాగి సంగటిలా తినేయడమే అనమాట. నేను ఉండలు కట్టలేదు నార్మల్‌గానే. ఇప్పుడు నేను వేస్తున్న ఈ పులుసు వచ్చేసి చేపల పులుసు అనమాట. రాగి సంగటిలోకి చికెను, మటను ఇవి ఎలా ఉంటాయి అంటే బాగానే ఉంటాయి. కానీ మీరు ఒకసారి చేపల పులుసు కూడా వేసుకొని ఇలా ఉల్లిపాయ నంచుకొని తినండి. మెయిన్‌గా ఆ చేపల పులుసులో ఉండే పచ్చిమిరపకాయలు అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మనకు కూడా చాలా మంచిది. అప్పట్లోని మా అమ్మమ్మ వాళ్ళు తెగ తినేవాళ్ళు. మా అమ్మమ్మ నన్ను తినమనేది కానీ అసలు నేను తినేదాన్ని కాదు. ఇంకా వాళ్ళంటే ఈ ఏమంటే జావ ఉంటది కదా! అంబలి తాగేవాళ్ళు. ఇలా ఒక్కొక్కసారి ఇలా కూడా ఇందులో అన్నం వేసి వండేది. చాలా బాగుండేదంట. నేనైతే తినేదాన్ని కాదు. నల్లగా ఉంటది కదా! అప్పుడు మనం చిన్నప్పుడు ఏంటి చూడటానికి మంచిగా ఉండాలి. అది అది హెల్తీ, అన్‌హెల్తీ అనే మ్యాటర్ పక్కన పెడితే చూడటానికి మంచిగా ఉండాలి. కానీ ఇప్పుడు మాత్రం తెలుస్తుందనమాట. ఇవి తింటే చాలా బాగుంటది. కడుపు ఫ్రీగా ఉంటది. మిషన్ కూడా నీట్‌గా కుట్టుకోవచ్చు. కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ తగ్గుతాయి. డైజెషన్ కూడా బాగా అవుతదనమాట. తినండి. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్, తక్కువ మనీ కూడా తక్కువే అనమాట.